హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యాపిల్ నటరాజ్ ఫర్ యూ. నేనైతే రీసెంట్లీ కాలేజ్కి అయితే వెళ్ళా కదా, మా వాడు స్కోడా వేసుకొచ్చేసాడు. ఎందుకనంటే కాలేజ్కి వెళ్తే ఆ మాత్రం ఉండాలి కాబట్టి మనోడు హెచ్కి స్కోడా వేసుకొచ్చేసాడు. ఆఫ్టర్ లాంగ్ టైం కాలేజ్కి వెళ్ళాము. ఒక 5 సంవత్సరాలు అయితే అవుతుంది కాలేజ్కి వచ్చి. దగ్గర సర్టిఫికేట్స్ కోసం వచ్చామన్నమాట. ఇదో పనికి రానివాడు 10th మార్క్ లిస్ట్ కోసం వచ్చేది. రౌండ్లు కొడుతున్నాము. ఇక మా మరదలు ఏ హీరో వాడు చూడండి ఫ్రెండ్స్, 20 అన్నాయి ఫ్రెండ్ మా వాడికి. సర్టిఫికేట్ లేనని చెప్పారు, డబ్బులు కట్టకుండా. వీడికి 10th మార్క్ లిస్ట్ కావాలి. ఇప్పుడు 10th మార్క్ లిస్ట్ కోసం లంచ్కి అయితే బయటకు వెళ్తున్నాం అనమాట. కాలేజీలో ఏమి ఉండదు కాబట్టి. ఎందుకు ఉండదురా? ఉంటుందిరా కాలేజీలో తినడానికి ఏమి ఉండదు కదా, పెద్దగా పప్పులు క్యాంటీన్లు అవి ఉన్నాయి కాబట్టి లంచ్కి వెళ్తున్నాం. మా మరదలను కూడా తీసుకెళ్ళిపోతున్నాం. ఇక్కడ కాలేజీలో చాలా మంది ఉన్నారు. నీకు అవసరం రా? వైపునే కదా, వైపు అన్నాను. వైపునే అన్నానా? మా కాలేజ్ చూపిస్తాను ఆగండి. సో మా కాలేజ్ అయితే ఇదనమాట, చాలా పెద్దది. లైక్ ఒక పార్లమెంట్ అసెంబ్లీ బిల్డింగ్ లాగా ఉంటుంది మన కాలేజు. సో మన కాలేజు మా బస్సెస్ చూపిస్తాను అనమాట. సో బస్సెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మనం అయితే లంచ్కి అయితే బయటికి వెళ్తున్నాం అనమాట. సో లంచ్కి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మన ఛానల్లో ఉంటాయి వీడియోస్, చూడండి. అండ్ రిటర్న్ బ్యాక్ టు కాలేజ్ అనమాట. మా కాలేజ్ నేమ్ వచ్చి గోకుల్ కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కూడా ఉంది, ఎస్పెషల్లీ మా కాలేజ్లో అవైలబుల్గా. మెయిన్ రూట్లో అయితే వెళ్ళిపోతున్నాం, కాలేజ్ రూట్లో. సో పక్కన చుట్టూ అటు ఇటు పొలాలు అయితే ఉంటాయి మా కాలేజ్కి. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఆర్చ్ అయితే ఇదనమాట మా కాలేజ్ది. సో రీచ్ అయిపోయాము. సో మేము లంచ్ ఎక్కడ చేసాము ఏంటనే వీడియోస్ అయితే, అండ్ ఎక్కడికి వెళ్ళాము సులూరుపేటలో. సో ఈ వీడియోస్ అయితే మన ఛానల్లో నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను అనమాట. తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో ఓన్లీ కాలేజ్ బ్లాగ్ అనమాట. కాలేజు మన మెమరీస్ ఇవి షేర్ చేసుకోవడానికి. అండ్ ఇదైతే మనకి స్ట్రైట్గా మాకైతే ఫార్మసీ బ్లాక్ ఉంటుంది. సో ఫార్మసీ అమ్మాయిలు బాగుంటారు అనే టాక్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చి కాలేజ్ ఫార్మసీ క్యాంటీన్. అండ్ యాక్చువల్లీ ఫార్మసీ క్యాంటీన్ లేదనమాట. సో ఇప్పుడు అరేంజ్ చేసినట్టున్నారు. లెఫ్ట్ సైడ్ అయితే బస్ పార్కింగ్ అనమాట. అండ్ రైట్ సైడ్ వచ్చి నా ఫేవరెట్ ప్లేస్ గర్ల్స్ హాస్టల్ అనమాట. నాకే కాదు, చాలా మంది బాయ్స్కి ఫేవరెట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈవినింగ్ కాలేజ్ వదిలేశాక కాలేజ్ టు హాస్టల్, హాస్టల్ టు కాలేజ్ చాలా రౌండ్స్ వేస్తాం అనమాట. గర్ల్స్ కూడా అన్ని రౌండ్స్ వేయరు, ఎస్పెషల్లీ బాయ్స్. అండ్ మా బ్యాచ్ వాళ్ళు, ఏ బ్యాచ్ అయినా ఇలాగే ఉంటుంది, మా బ్యాచ్ అనే కాదు. అండ్ మా బ్లాక్ అయితే ఇదనమాట. ప్రజెంట్ ఈ బ్లాక్ క్లోజ్ చేసి మెయిన్ క్యాంపస్లో అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఇది వర్క్ షాపు. బస్సెస్ అన్ని ఈవినింగ్ ఇలా అరేంజ్ చేస్తారు. సో అందరూ ఇక్కడే గ్యాదర్ అవుతారు. చాలా టైం ఇక్కడే స్పెండ్ చేస్తాం అనమాట. అండ్ చాలా లవ్ స్టోరీస్ అండ్ లైఫ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట చాలా మందికి. సో వాళ్ళు కోరుకున్నట్టు లైఫ్ ఉండకపోవచ్చు, ఉండొచ్చు, కానీ చాలా మెమరీస్ అనేది కాలేజ్ అయితే ఇస్తుంది. సో కొన్ని మర్చిపోలేము, కొన్ని మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాయి. సో అండ్ పార్కింగ్ చేసుకొని అయితే మనం ఇప్పుడైతే కాలేజ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం అనమాట. అండ్ కార్ పార్క్ చేసేసి కాలేజ్ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. మాకు స్ట్రైట్గా వచ్చి మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ మా బ్లాక్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ వచ్చి సెంట్రల్ లైబ్రరీ అండ్ ఈసీ బ్లాక్ ఉంది. సో బ్యాక్ సైడ్గా వచ్చి సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ వచ్చి సిఎస్సి బ్లాక్ ఉంది. సో ఓవరాల్గా మా కాలేజ్ క్యాంపస్ ఇలా అయితే ఉంటుంది. అండ్ మనకు కాలేజ్ అంటే గుర్తొచ్చేది క్యాంటీన్ అనమాట. సో క్యాంటీన్కి అయితే వెళ్ళిపోయాను. సో నాకు నచ్చిన క్యాంటీన్లో అయితే ఈ క్యాంటీన్లో అయితే పఫ్ అనమాట. సో అంకుల్ ఉన్నాడు, అంకుల్ని పలకరించాను, చాలా హ్యాపీగా ఉన్నారు. సో నా ఫేవరెట్ అయితే ఆంటీ అనమాట. సో ఆంటీని ఆల్మోస్ట్ ఇంతకుముందు బయట ఉన్నారు, మాట్లాడేశాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, చాలా రోజుల తర్వాత వచ్చామని. నేనైతే ఆంటీకి గుర్తున్నాను కూడా, నా పేరు అయితే కూడా చెప్పేసింది. అండ్ సమ్మర్ వస్తుంది కదా అని ఆంటీ అయితే ఐస్ క్రీమ్స్ చాలా వెరైటీస్ అయితే అరేంజ్ చేస్తున్నారు అనమాట. సో చాకోబార్స్ అండ్ కుల్ఫీస్ అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కదా. అలా కాసేపు ఆంటీతో చిట్ చాట్ చేసాము. ఆల్మోస్ట్ టైం అయితే ఈవినింగ్ అయిపోయింది అనమాట. కాలేజ్ అయితే వదిలేశారు. సో కాలేజ్ అంటే చాలా మెమరీస్ ఉంటాయి కదా. అండ్ కొన్ని జ్ఞాపకాలు అయితే మర్చిపోలేము. అండ్ ఇంకా లైఫ్ మూవ్ ఆన్ అయిపోతాయి. సో మీకు ఇలాంటి మెమరీస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్ చేసి. ఈ వీడియో చూసాక మీరు కాలేజ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చేయండి. సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారనమాట. ఫైనల్లీ కాలేజ్ వచ్చినాం, సర్టిఫికేట్స్ అయితే కూర్చున్నారు మాకు. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.